నేను అడిగే క్వశ్చన్, నువ్వు ఎప్పుడైనా అబ్బా ఎందుకు చదివిపించాను రా బాబు వీళ్ళని డాక్టర్ అని అనుకున్నావా? అనుకున్నా. ఎందుకనంటే అందరు పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిన ఫంక్షన్స్కి వచ్చిన చక్కగా తయారయ్యి నేటికి టైం ఉంటుంది, మీకేమో టైం ఉండదు. ఎంతసేపు వర్క్, ఇది ఆడపిల్లలకి ఇది ఉండకూడదు, పిల్లల్ని పెంచుకునే టైం కూడా లేదు కదా. అంటే మదర్హుడ్ అంటే మిస్ అవుతుందేమో ఎక్కడన్నా అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. తను చాలా కేర్ తీసుకుంటుంది, అయినప్పటికీ వాడి ఫీలింగ్స్ వాడుకుంటాయి. వాళ్ళ మమ్మీ కోసం ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసి చిన్నతనంలో పిల్లల్ని పెంచేటప్పుడు మదర్ దూరంగా ఉండకూడదేమో, వాళ్ళతోనే ఉంటే బాగుంటుంది అనేది ఒక ఫీలింగ్ నాకు. ఇంకోటి ఏంటంటే సరే హాస్పిటల్ బిజీ, ఒక 10 రోజులన్నా వచ్చి నాతో ఉండడానికి కుదరదు, ఒక్కరోజు వస్తారు హడాబుడి. విజయవాడ వచ్చినా కానీ నీ బిజీలో నువ్వు ఉంటావు, 1 గంట 1 గంట ఉంటావు. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది, ఆడపిల్లల్ని డాక్టర్ చదివించకూడదేమో అన్న ఫీలింగ్ నాకు చాలా సార్లు వచ్చింది. అన్నిటికీ ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రో ఏంటి అంటే మన కాళ్ళ మీద మనం నిలబడడం, మన పేరు మనం సంపాదించుకోగలం. అదే కాకుండా ఎంతో మంది లైఫ్స్ ని టచ్ చేయగలం. కాన్ ఏంటంటే ఫ్యామిలీ టైం ని చాలా మిస్ అవుతాం. పేరెంట్స్ ఏజ్ అవుతుంటాం, అది మనం ఆపలేము. సో ఎప్పుడు ఒక తెలియని దిగులు ఉంటది మనసులో, ఉండలేకపోతున్నామే పేరెంట్స్ తో. పిల్లల్ని పెంచుతున్నప్పుడు కూడా అదే, వాళ్ళ మైల్ స్టోన్స్ మనం చూడలేకపోతున్నామే. దోస్ ఆర్ ద బిగ్గెస్ట్ కాన్స్ ఒక డాక్టర్ గా.